మొట్టమొదటిసారిగా అమెరికాలో గయా ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద విశేషమనే చెప్పాలి. అసలు గయా అంటే చాలా దేవతామూర్తుల్ని వెళ్లి దర్శించుకొని ఉంటాము. చాలా టెంపుల్స్‌కి వెళ్తాము. చాలా విశిష్టత ఉన్నవి ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి అమెరికాలో గయా ఏర్పాటు చేయడం అనేది ఇదొక అద్భుతమనే చెప్పాలి. అసలు పితృగయని ఇక్కడ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారు అనే విషయాలు అడుగుదాం. సరే దాని గురించి వివరిస్తారా అండి? తప్పకుండా అమ్మ. మనము స్వతహాగా తెల్లవారు లేస్తే ఎన్నో రకాల విధానాల్లో భగవదాలయానికి వెళ్తూ ఉంటాం, నమస్కారాలు చేస్తూ ఉంటాం. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం చీకొడుతూ ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారికి కర్మకాండలు, కర్తువులు, పిండ ప్రదానాలు చేయటానికి కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఇక్కడ అమెరికాలో చూస్తున్నాము ఎలాంటి వెసులుబాటు లేక చాలామంది ఇబ్బంది పడుతూ దానివల్ల పితృదోషాలు, పితృశాపాలు అనేటువంటి అనేక రకాలుగా వెలువడుతున్నాయి. ప్రతి మనిషికి శమీపత్ర ప్రమాణేన పిండం దయాద్ గయాశిరే అన్నారు. అంటే శమీపత్రము అంటే శమీ చెట్టు ఎంత అవుతుంది, దాని పత్రం అంటే చింతాకులో ఒక చిన్న రెమ్మ ఎంత అయితే ఉంటుందో, అంటే ఒక మెతుకైనప్పటికీ కూడా గయ్యలో పెట్టినట్టయితే కనుక పితృదేవతలు సంతోషపడతారు అనేటువంటిది ఒకటి ఉన్నది. మనకు గయ, పాదగయ అలా ఉన్నాయి. అయితే ఇక్కడ పితృగయ అనేటువంటి ఒక విధానంలో కాశీ నుంచి కొన్ని వీటిలో గంగని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేద్గంగ ఎలాగో ఉన్నది, గంగని కూడా తీసుకొచ్చి ఇక్కడ పితృగయ అనేటువంటిది స్థాపితం చేయాలి. ఈ పితృదోషాలు తర్వాత ఈ శ్రార్థాది కర్మలు చేసుకోలేని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకొని తరింపగలగాలి. పితరం అంతేచ కర్మని, వారి యొక్క రుణం మనం ఎప్పుడు తీర్చుకుంటాము? బ్రతికుండంగా వారి రుణం మనం తీర్చుకోలేము ఎట్లాగో. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక రకాలుగా చూస్తున్నాం. కర్మకాండలు చేయలేక శ్రాద్ధ కర్మాదులు చేయడానికి అవకాశము దొరక్క అయ్యో అని బాధపడే వాళ్ళని చూస్తున్నాం. అటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా వచ్చి చక్కగా ఇది ఒక పితృగయ, ఇక్కడ కనుక మనం కనుక అక్కడ శ్మశాన నారాయణ స్వామి వారిని పెడుతున్నామండి. అక్కడ పితృగయలో నారాయణ స్వామి వారి ఒక చిన్న విగ్రహం ఉంటుంది. ఆయన సమీపంలో ఈ ఒక పిండ ప్రదానం అటువంటివి చేసుకోవటం వలన పరిపూర్ణంగా పితృదోషం అనేటువంటిది లేకుండా వాళ్ళకి వంశం ఉత్పత్తి కావాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. ఆ వంశం అనేటువంటిది సూర్య చంద్రులు ఉన్నంత కాలము కూడా వంశం వృద్ధి చెందాలి అని అంటే పితృదోషం, పితృశాపం లేకుండా ఉండాలి. అది లేకుండా ఉండాలంటే ఆ యొక్క పితృ విధానాన్ని ఖచ్చితంగా పిండ పితృయజ్ఞాలు లాంటి కార్యక్రమాలు నడపాలి. ఎవరింట్లో వాళ్ళు నడుపుకోవడానికి సమయాలు కుదరక, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ యొక్క మంచి చక్కటి ప్రదేశం నందు పితృగయ అనేటువంటి విధానంలో అక్కడి నుంచి తీసుకొచ్చిన గంగని ఇక్కడ వదిలిపెట్టి ఆ ఒక్క శ్మశాన నారాయణ స్వామి వారి చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ ఒక్క ప్రాంగణనందు ఈ యొక్క క్రతువులు చేయటం వలన పూర్తిగా కూడా పితృదోషం అనేటువంటిది నశించిపోయి వంశం అనేటువంటిది నిరవధికంగా వృద్ధి చెందుతుందన్న ఒక ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని ముకుందు ఆచార్యుల వారు భట్టారు గారు ఇక్కడ సంకల్పం చేయడం కూడా జరిగింది. అది